మనం అమరావతిలోని గ్రామ ప్రాంతంలో ఉన్నాము. అయితే ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేయడానికి అమరావతి వైపు వెయిట్ చేస్తున్నాము. అయితే మనకి బస్సు కానీ ఆటో కానీ ఫెసిలిటీ అయితే ఉంది. మనం ఏది వచ్చినా కానీ వెళ్ళడానికి వెయిటింగ్ అనేది చేస్తున్నాము. అయితే ఈ రోడ్డు చూసినట్లయితే అమరావతి టు విజయవాడ టు అమరావతి సర్వీస్ రోడ్ అండి ఇది. ఈ సర్వీస్ రోడ్లో మనకి 30 నిమిషాలకు ఒకటి బస్సు అనేది ఉండటం అనేది జరుగుతుంది అంటున్నారు. అయితే చూసినట్లయితే ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది. అలాగే ఆ లాంగ్లో మనకి చర్చి ఒకటి కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే కనిపిస్తుందో అటువైపు వెళ్తే మనం అమరావతి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అమరావతి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం ఇటువైపు కనుక వచ్చినట్లయితే మనం అమరావతి నుంచి విజయవాడ వెళ్ళటం అనేది జరుగుతుంది. చూసారుగా ఇప్పుడు బస్సు అనేది విజయవాడ వెళ్తుంది. కానీ మనం అమరావతి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మనకి మళ్ళీ ఇంకొంతసేపు వెయిట్ చేయడం అనేది తప్పదు. ఈ బస్సు చూసినట్లయితే విజయవాడ వెళ్తుందండి. మనం ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఆటో వచ్చినా మనం ఇక్కడ నుంచి మూవ్ అయిపోవడం జరుగుతుంది. మనం ఏంటంటే ఆటో కానీ బస్ కోసం అనేది వెయిట్ చేయడం అనేది జరిగింది. ఇది లాంగ్లో మనకి ఇది వైఎస్ఆర్ స్టాచ్యూలా ఉంది. ఇది వైఎస్ఆర్ స్టాచ్యూ కనబడుతుంది మనకి. మనం ఆటో ఎక్కడం అనేది జరిగింది. అయితే మనం ఇందాక ఏదైతే చూసామో అదే సర్వీస్ రోడ్లో అమరావతి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా గ్రామ పరిసర ప్రాంతాల్లో అంటే అమరావతిలో ఉన్నటువంటి ఏదైతే లొకేషన్ ఉందో అవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అయితే మనం ఏంటంటే అమరావతి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి స్పీడ్ యాక్సెస్ రోడ్ అనేది కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మనం చూస్తున్నది స్పీడ్ యాక్సెస్ రోడ్డు. విజయవాడ నుంచి బయలుదేరి ఈ ఊరి చివర ఆగుతుందంటండి ఇది. అయితే ఇది విజయవాడ నుంచి ఈ ఊరికి రావడానికి మనకి ఒక 20 మినిట్స్ అంటే మనకి బైక్ కానీ ఏని వెహికల్ ఏది ఉన్నా కూడా మనం ఈ చివరికి వచ్చేస్తామండి. దగ్గర 18 కిలోమీటర్స్ ఉంటుంది ఈ గ్రామానికి. అయితే ఈ గ్రామానికి ఇది పంచాయతీ అండి, పంచాయతీ ఆఫీసు. అలాగే మనం ఈ గ్రామం దాటిపోవడం అవుట్ అయిపోవడం అనేది జరుగుతుంది. కానీ గ్రామంలో మాత్రం అన్నీ దగ్గరగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫీసులు కానివ్వండి, ఊర్లు ఇవన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి. చాలా స్పీడ్ యాక్సెస్కి దగ్గరగా ఉందండి ఈ ఊరు మాత్రం. ఈ విధంగా మనం ఇదంతా కూడా అమరావతి వైపు వెళ్తున్నటువంటి రూట్ అండి. ఈ విధంగా చూస్తుంటే చుట్టుపక్కల అంతా కూడా ఈ యొక్క రాజధాని ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం ఏదైతే స్థలాలు ఈ పొలాలు అయితే ఉన్నాయో వీటిని అన్నిటి కూడా చెట్లన్నీ కూడా పీకివేయడం అనేది జరిగింది. మొత్తం అన్ని క్లీన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే అమరావతిలో బాగా మొక్కలు అవి పెరిగిపోయి ఉండడంతో ఈ యొక్క జేసీబీలు ఉపయోగించి ఈ మొక్కలన్నింటినీ కూడా తీసేయడం అనేది జరిగింది. పోతే మనం ప్రయాణం చేస్తున్న ఈ రోడ్డు కూడా రీసెంట్గా పోసినటువంటి రోడ్డు అండి. అంటే కొంచెం గుంతలుగా ఉండేది, దాన్ని కొంచెం వెడల్పు చేసి పోయడం అనేది జరిగింది. మనం ఇప్పుడు బయలుదేరుతున్న ఈ రోడ్లో మనకి
ఈ స్పీడ్ యాక్సెస్కి కనెక్ట్ అయ్యేటటువంటి రోడ్లు అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇవి ఈ స్పీడ్ యాక్సెస్ ప్రతి ఒక్క రోడ్డు కూడా కృష్ణానది వైపు నుంచి స్టార్ట్ అయ్యి, అంటే కృష్ణా రివర్ బ్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి స్పీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ స్పీడ్ యాక్సెస్ రోడ్ ఏంటంటే బెంగళూరు రోడ్డుకి కనెక్ట్ చేయడం అనేది జరుగుతున్నది. ఈ విధంగా మనం ఈ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అంటే చివరి గ్రామంకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఈ గ్రామం కూడా అన్నీ చాలా నీట్గా డాబాలు అన్నీ బాగానే కనబడుతున్నాయి. మనం ఇక్కడ ఆగడం అనేది జరిగిందండి. మనం ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది ఈ గ్రామాన్ని ఒకసారి చూడటం అనేది జరుగుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఈ ఊర్లో ఈ చర్చి ఒకటి ఉంది. ఇక్కడ కూడా అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి ఉంది. దీని పక్కనే మనకి ఈ చర్చి ఒకటి ఉంది. మొత్తానికి ఇది ములక్కాయలు తోటలాగా కనిపిస్తుంది. బాగా కాసింది ఇది కూడా. ఇది బస్ స్టాప్ అండి. ఈ గ్రామం యొక్క బస్ స్టాప్ అది అటువైపు ఉన్నటువంటిది. దానికి ఆపోజిట్లో ఉన్నది పంచాయతీ ఆఫీసు. ఇదిగోండి ఈ యొక్క చర్చి చూడండి. మనం ఇందాక చూసినటువంటి చర్చి క్లారిటీగా చూపించడం జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది చర్చి మాత్రం. ఇక్కడ కూడా ఇల్లులు సిమెంట్ రాళ్ళతో కట్టడం అనేది జరిగింది. చర్చికి రెండు వైపులా గేట్లు ఉన్నాయండి. రోడ్ ఫేసింగ్లో గేటు, తర్వాత